వినయాన్ని ప్రతిరోజు కూడా కూర్చుకోవాలి. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, వినయం అనేది మొదట్లోనే ఉండదు, ఆ తర్వాత వినయం ఉండదు. కానీ ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవ్రీ డే he made himself as a humble in front of God and in front of people. ప్రతిరోజు కూడా తనని తాను అణుచుకుంటూ తను తాను వినయంతో ముందుకెళ్తూ ఉంటాడు. వినయమే తన యొక్క ధ్యేయం అని ఎప్పుడు కూడా గర్వానికి పోకుండా జాగ్రత్త పడతాడు. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సౌలు. ఇతనంట స్టార్టింగ్ లో దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నప్పుడు చాలా భక్తితో వినయంతో ఆ సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళయ్యా, మీరేం చెప్తారో అది చేస్తారయ్యా. కొన్నాళ్ళకి ఆ సమూయేలు రావాలా, మనం చెయ్యలేమా? ఆ సమూయేలే రావాలా, మనం చెయ్యలేమా అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర భక్తితో ఉండే ఈయన ఇక దేవుడు లేడు, ఏమీ లేదు. ఏమన్నాడంటే ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆ సగుణాలు చెప్తే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకుందాం, అసలు ఏం జరుగుతుందో దేవుడు ఎందుకు ఏమైపోతుంది చూడండి. దేవుడా దేవుడా అన్నవాడు దేవుడు పుట్టాడు. అక్కడ యాజకుడు సమూయేలు ప్రవక్త దగ్గర బహు వినయం కలిగి ఉండేవాడు. ఆ పాపం వస్తూ ఉండొచ్చు మీరు అని చెప్తే ఇతను ఏం చేస్తున్నాడు, ఆ దేవుడు అలా చెప్తాడు, దేవుడికి ఏం తెలుసు. ఇదే వినయం కోల్పోయినటువంటి స్థితి. ఎవ్రీ డే నిన్ను నీవు మొదటి స్థితిలోకి త్రోచుకోవాలి. అప్పుడు నీలో ఆత్మీయత పెరుగుతుంది, ఆశీర్వాదం పెరుగుతుంది. చూడండి, వినయం ఉన్నప్పుడు ఆశీర్వాదము, రాజు, గౌరవము, దేవుని కనికరము, గొప్ప విజయాలు. వినయం తగ్గిపోతా ఉంది, విజయాలు తగ్గిపోతున్నాయి, అవమానం వచ్చేస్తుంది, గౌరవాలు తగ్గిపోతున్నాయి, నిందల పాలైపోతున్నాడు, భయంతో బతికే పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు చివరికి ఎలాగైపోయాడంటే గర్వం పెరిగేసరికి ఆత్మహత్య చేసుకుని తెచ్చాడు. గర్వం యొక్క పతన స్థాయి ఆత్మహత్య. ఈరోజు నీ వినయం సంగతి ఏంటి? మొదట్లో కొంచెం బలం లేనప్పుడు అమ్మా నాన్నకు లోపడతాం, భర్త సంపాదిస్తూ ఉంటే భర్తకు లోపడతాం, ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయనే నా సర్వం అంటాం. కొంచెం తిరగబడింది అనుకో మళ్ళీ మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఒక నిబద్ధత, ఆ వినయమును, భర్త పట్ల ఉండాల్సిన వినయం, దేవుడి పట్ల ఉండాల్సిన వినయం, ఒక సేవకుడి పట్ల ఉండాల్సిన వినయం రోజు రోజుకి తరిగిపోతూ ఉంది. దీని మూలాన నీ జీవితాన్ని పతనం చేయడానికి సాతానుడు కక్కన కట్టుకుంటాడు.